మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మరి యొక్క శ్రేష్టమైన శుభప్రదమైన సమయంలో మనము యోహాను సువార్త ధ్యానముల కొరకు సమకూడటం దేవుని దీవెన, ఆశీర్వాదకరమైన సమయం అని, అవకాశమని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరూ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. దాదాపుగా ఒక 3-4 ఎపిసోడ్లు దేవుని కృప వలన మనము ధ్యానం చేశాం. సో టుడే ఆన్వర్డ్స్ అనదర్ ఎపిసోడ్ షుడ్ గో. మరొక ఎపిసోడ్కి మనము వెళ్ళవలసి ఉంటుంది. ఆ కార్యక్రమానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సోదరులారా, 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మళ్ళీ నేను చదువుతాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసునాథుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన ఇన్ని దినాలు నీ రెక్కల నీడలో భద్రపరిచారు, మాతో మాట్లాడుతున్నారు. మరి ఒక అవకాశం ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ మాటల ద్వారా రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితం మాకు దయచేయండి. ఈ మాటలకు ముద్ర వేయండి. శత్రువులు, దుష్టులు, అపవాదు చేతిలో పడకుండా దుర్వ్యాపారం నిమిత్తం మనుషులకు హాని చేసే ఉద్దేశంతో ఈ మాటలు ఎవరు వాడకుండా అందరికీ రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితం అనుగ్రహించేవిగా ఈ మాటలు ఉండటానికి సాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్. సోదరులారా, పరలోకం తండ్రి, నా తండ్రి ఇంట అనే మాట, నా తండ్రి ఇల్లు. మనకేమో మన తండ్రి ఇల్లు ఆయన మనకు కట్టించి ఇచ్చిన ఇల్లు, వాకిళ్ళు, భవంతులు, ఏదో వారు ఏర్పరిచిన నివాసాలు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తండ్రి ఆయనకి ఏర్పరిచిన లోకం, ఇల్లు, పరలోకం. సోదరులారా, మనుషులు నివసించే గృహం వేరు, దేవుని ఆత్మ నివసించే గృహం వేరు. మట్టి శరీరాలు అంటే మానవులు కట్టుకుని నివసించే ఇల్లు వేరు. త్యాగము ద్వారా, మహిమ ద్వారా, నీతి ద్వారా అసాధారణమైన జీవము కలిగిన సోదరులారా, అంతము లేని ఆత్మ వ్యక్తిత్వము ద్వారా కట్టుకునే నివాసాలు వేరు. మానవుల గృహాలు అశాశ్వతమైనవి. అవి కొంతకాలం వరకే కాల పరిమితి కలిగిన సోదరులారా. బట్ ద హౌస్ ఆఫ్ గాడ్ have no time limit. The house of God built permanently. శాశ్వతంగా కట్టిన ఇళ్ళది పరలోకం. సోదరులారా, ఇలాంటి ఇల్లు ఉంది అంటే నమ్మే రోజులు కాదు ఇవి. పరలోకం
ఉందంటే, దేవుని ఇల్లు ఉందంటే, నమ్మే యవ్వన జనం ఈ దినాల్లో ఉండారా సోదరులారా? వారి వారి వ్యక్తిత్వాలను, యవ్వనాన్ని, లేక శరీరాలను, వారి డబ్బుని నమ్మి వాటి పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగి, ఇష్టాన్ని కలిగి జీవించే ఈనాటి ప్రజలకు పరలోకం మీద ఎంతవరకు నమ్మకం ఉంది సోదరులారా? హౌ మచ్ బిలీఫ్ ఆఫ్టర్ ద హెవెన్ ఉందంటే సోదరులారా, నమ్మే రోజులు కాదు ఇవి. మనుషులు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటూ, ఆహార నియమాలు పాటించకుండా, వ్యాయామ కార్యక్రమాలలో నిమగ్నం అయిపోయి అందంగా కనిపించడానికి, వారి అందం విషయంలో, ఆహారం విషయంలో, పరిచయాల విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో విపరీతమైన అనుభూతి చెందడానికి లక్షల కోట్లు ఖర్చు చేసే ఈనాటి మనుషులకు పరలోకం అంటే నమ్మకం ఉంటుంది అనే విషయం సోదరులారా నమ్మలేం. ఒకవేళ పరలోకం అనే అనుభూతి లేకపోతే, నమ్మకం లేకపోతే, పరలోకం ఉంది, మంచి చేసిన వారు జీవానికి వెళతారు, చెడు చేసిన వారు మరణానికి లేక నరకానికి, యాతనకు వెళతారు అనే భయాలు సోదరులారా మనుషులకు లేకపోతే, ఇంకా ఈ మానవ జాతి, ఇంకా చెప్పాలంటే ఈనాటి యవ్వనులు ఎలాంటి జీవితం జీవిస్తారో ఇప్పటికే విపరీతమైన, విడ్డూరమైన, అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ మనుషులు దేవుని రాజ్యం లేదు, దేవుడు లేడు, పరలోకం లేదు అంటే సోదరులారా ఎంతవరకు ఈ మనుషులు క్రమశిక్షణ కలిగి బ్రతుకుతారు? విదిన్ బౌండరీస్లో ఇతర మనుషుల సోదరులారా మనసులను, వారి వ్యక్తిత్వాన్ని భంగపరచకుండా, బాధించకుండా ఎంతవరకు నీతి నియమాలు కలిగి ఉంటారు అనేది మనం చెప్పలేము సోదరులారా. ఒక లోకం ఉంది, ఆ లోకానికి మనం వెళ్ళాలంటే నీతి నియమాలు కలిగి జీవించాలి, కొన్ని పద్ధతుల ప్రకారం జీవించాలి అని భయం ఉంటేనే ఈ ప్రపంచం ఎలా ఉంటే సోదరులారా ఇక తినటం, తాగటం, బ్రతకటం, అనుభవించటం, చావటం అంటే ఇక ఎలాంటి పోకడలు ఈ మనుషులు కలిగి ఉంటారో కదా. ఎందుకండి భారతదేశంలో చట్టాలు చాలా మారిపోయాయి. న్యాయం తీర్చవలసిన కోర్టులు, నీతి నియమాలు సోదరులారా పాటించమని ఆదేశించవలసిన కోర్టులు, శృంగారానికి, వేశ్య సాంగత్యానికి, వ్యభిచారానికి తలుపులు బారాబట్లుగా తెరిస్తే, స్వలింగ సంపర్కానికి అంటే స్త్రీలను స్త్రీలు, పురుషులను పురుషులు వివాహం చేసుకోవడానికి నిస్సిగ్గుగా అనుమతులిస్తే ఇప్పటికే ఈ దేశం పాడైపోయింది సోదరులారా. ప్రకృతి ఎంతో విడ్డూరంగా, విపరీతంగా మారిపోయింది.
రానున్న దినాలలో ఎలా ఉంటుందో ఈ లోకం, ఈ ప్రపంచం, ముఖ్యంగా ఈ భారతదేశం, చెప్పలేని సంగతులు. దేవుడున్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది అనే విషయాలు ఎంతో కొంతమంది నమ్మినా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మరి లేదు అంటే ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సోదరులారా, ఈ భావాలు, ఈ నమ్మకాలు నిజాల, అబద్ధాల, సత్యాల, అసత్యాల, లేక సత్యదూరాల, సత్య సమీపాల అనే విషయాలను మనము నమ్మాలి, విశ్వసించాలి అంటే ఏం ఉండాలి మనకి అంటే వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి. బుద్ధిమంతులైతేనే బుద్ధి కలిగిన వాటిని నమ్ముతారు, తెలివి ఉంటేనే జ్ఞానాన్ని నమ్ముతారు, వివేచన ఉంటేనే సోదరులారా అదృశ్యమైన దానిని మనము కనులారా చూడటానికి సాధ్యపడుతుంది. సోదరులారా, అబ్రహాము పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని ఇంకా అక్కడికి వెళ్ళకముందే ఏ దేవుని మాటతో నమ్మేశాడు. సోదరులారా, ఆ పట్టణం తర్వాత కనులారా చూశాడా? ఎంతవరకు అనుభవించాడు? ఇప్పుడున్న వారు ఆ పట్టణాల్లో ఎలా తిరుగుతున్నారో మనందరికీ తెలుసు. సోదరులారా, అంటే ఎవరు నమ్ముతారు ఈ పరలోకాన్ని? ఎవరు విశ్వసిస్తారు ఈ పరిశుద్ధ పట్టణాన్ని? ఎవరు దీనిని స్వతంత్రించుకుంటారు? శుభప్రదమైన నిరీక్షణ కలిగిన సోదరులారా, మనుషులు అనే విషయాలు మనం ధ్యానం చేస్తే జ్ఞానము కలిగిన వారే. ద హెవెన్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద విజ్డమ్. పరలోకం అనేది జ్ఞానం మీద మాత్రం ఆధారపడింది. ఈ మాటకు సోదరులారా, ఈ మాటకి గ్రీకులు చాలా తెలివి కలిగిన వాళ్ళు. ఎంతటి తెలివి కలిగిన వాళ్ళు గ్రీకులు అంటే వాస్తవంలో ఏముందో తెలుసుకున్నారు. వాస్తవం లేకపోయినా ఒక విషయాన్ని వారికి వారే సృష్టించి వాస్తవంలోకి ఎలా రావాలో కూడా తెలుసుకున్నారు. అంటే ఒక అబద్ధాన్ని నిజం ఎలా చేయొచ్చు, ఒక అబద్ధాన్ని మనుషులతో నమ్మించి ఆ అబద్ధం మీద ప్రపంచాన్ని ఎలా నడిపించవచ్చు అనే విషయం సోదరులారా వారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. గ్రీకులు సంస్కారవంతులు సోదరులారా. గ్రీకులు ఆత్మీయ నమ్మకాలు కలిగిన వారు. గ్రీకులు మత విశ్వాసం కలిగిన వారు. గ్రీకులు దేవుని యందు భయభక్తులు ఉంచే విషయంలో ఆసక్తి కలిగిన వారు సోదరులారా. అందుకనే వారి ప్రయోగంలో, ప్రయాసలో, ప్రయత్నాలలో పరలోకం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది అనే విషయాన్ని సోదరులారా వారు కనిపెట్టగలిగారు. ఎలా కనిపెడతారు? జ్ఞానం సరిపోయిద్దా లేక బుద్ధి సరిపోయిద్దా అంటే సరిపోదనే చెప్పాలి. సోదరులారా, వారు జ్ఞానాన్ని మంచికి వాడారు, చెడుకి వాడారు. మంచికి ఎలా వాడారంటే కొంతమంది ఆత్మ సంబంధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి అసలు పరలోకం ఎలా ఉంటది అనే విషయం దర్శనంతో చూశారా లేదా అంచనా వేశారా? ఎన్ని ప్రక్కన పెడితే పరలోకం ఉన్నది అన్నట్టుగా సోదరులారా వారు నమ్మారు. వారి గ్రంథాలలో గ్రంథస్థం చేశారు. ఖచ్చితంగా వారు పరలోకం నమ్మారు. గ్రీకుల విషయంలో అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు
కొంత సానుకూల దృక్పథం కలిగి ఉన్నాడు. వకాల్తా పుచ్చుకున్నాడు వారి పక్షాన. వారి నాయకుడిని చెప్పుకోవడానికి అతను ప్రయాసపడ్డాడు, అనిపించుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మంచివారిని, పరిశుద్ధుల్ని, ఆత్మ సంబంధుల్ని, జ్ఞానవంతుల్ని తమ నాయకులుగా తమ ముందు ఉంచుకొని వారి జ్ఞానము, ఆత్మీయత, మంచితనాన్ని సోదరులరా వారు యూటిలైజ్ చేసుకోవాలి, ప్రయోజనపరుచుకోవాలి. వారి జ్ఞానం, వారి పరిశుద్ధత వారి కొరకు, వారి శ్రేయస్సు కొరకు కొంత వాడుకోవాలి, దాని ద్వారా పేరు సంపాదించాలి అనే ఒక ఆశావాదులు సోదరులారా. ఎంతకంత స్వార్థం అనుకోండి. అలాంటి స్వభావం కలిగిన గ్రీకుల విషయంలో అపోస్తలుడైన పౌలు సానుకూల దృక్పథం కలిగి వారిని స్థిరమైన నమ్మకంలో కొనసాగించిన చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి సోదరులారా. బహుశా అలాంటి వారే కావచ్చు పరలోక రాజ్యాన్ని గురించి ఒక స్థిరమైన, దృఢమైన నిశ్చయాన్ని కలిగి దాని ఆనవాళ్లను గ్రంథస్థం చేశారు అనే విషయంలో అతిశయోక్తి లేదు సోదరులారా. కనుక పరలోకం ఉంటే అది ఎలా ఉంటుంది అనే విషయం సోదరులారా గ్రీకులు కనిపెట్టి గ్రంథస్థం చేసినట్టుగా ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదని చెప్తాను నేను ఖచ్చితంగా సోదరులారా. అయితే పరలోకాన్ని ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసిస్తారు, ఎవరు ఆ పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడతారు అంటే విజ్ఞులు, జ్ఞానులు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాళ్ళు, నమ్మకాన్ని కలిగి ఉన్నవాళ్ళు. పరలోకాన్ని ఎవరు విశ్వసిస్తారు అంటే సోదరులారా నిజంగా వారి వారి మరణ, జన్మ, భౌతిక వారి వ్యక్తిత్వ విషయాలను జ్ఞానంగా అంచనా వేసి వాటి సాధ్యాసాధ్యాలను ఆలోచించే ఏ మనుషుడైనా దేవుని నమ్మాలి సోదరులారా. దేవుని ఇల్లుని నమ్మాలి సోదరులారా. చాలా మంది శాస్త్రవేత్తలు అసలు దేవుడు లేడని, పరలోకం లేదని, దేవుడిని నమ్మిన వారిని వెర్రివారిగా ఇప్పటికీ చిత్రీకరించేవాళ్ళు ఉన్నారు ప్రాచీన కాలంలో. ప్రాచీన కాలంలో చాలా మంది ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నా సోదరులారా ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత కాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని విషయాల్లో వారి పరిశోధన ఫలితాలు కావచ్చు, వీటన్నిటిని బట్టి దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాతే తాటి మీద ఉన్న, ఏకాభిప్రాయం మీద ఉన్న నాస్తికులైన అనేక మంది శాస్త్రవేత్తలు కొంతమంది ఈ నమ్మకాలు కలిగి ఉండడం వల్ల, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉందని నమ్మకాలు కలిగి ఉండడం వల్ల కాలక్రమంలో రెండు గుంపులుగా చీలిపోయారు సోదరులారా. శాస్త్రవేత్తలు సైతం సైంటిస్ట్ హ్యావ్ డివైడెడ్ ఇన్ టూ parties because of some of the scientists believed in the God, believed in the kingdom of God. For that reason was one group of scientists divided into two parts. One group was called atheists and another group was called believers. ఒక గుంపు నాస్తికులైతే మరొక గుంపు సోదరులారా నమ్మకాలు కలిగిన వారు. కనుక దేవుణ్ణి నమ్మిన వాడు పరలోకం ఉంది, దేవునికి ఇల్లు ఉంది అని చెప్పి ఖచ్చితంగా నమ్ముతారు సోదరులారా. జ్ఞానులు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. మనుషులు ఎలాంటి వాళ్ళు ఏంటండి? ఒక పురుగు కంటే, ఒక పశువు కంటే, ఒక జంతువు కంటే, లేక వృక్షాల కంటే, లోకములను జీవుల కంటే కొంచెం జ్ఞానం
అధికులు అంతే, కొంచెం జ్ఞానాధికులు, నాట్ అబ్నార్మల్. అంతే తప్ప దేవుడు వంటి మనసు కానీ, దేవుని వంటి జ్ఞానం కానీ వారికి ఉండలేదు సోదరులారా. వై? బికాస్ దే కెనాట్ ఎస్టిమేట్ వాట్ ఈస్ ద గాడ్ అండ్ వాట్ ఈస్ ద అబోర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుడు ఎవరు, అతని ఇల్లు ఏమిటి అనేది ఈ మనుషుడు అంచనా వేయలేడు సోదరులారా. కొంచెం ద లిటిల్ బిట్ ఆఫ్ highness if we compare other life with a human being. మనిషిని ఇతర జీవాలతో పోలిస్తే సోదరులారా, ఇది కొంచెం జ్ఞానం అంతే తప్ప ఈ అనంత జ్ఞాని అయిన దేవుని సమానులు, అనంత జ్ఞాని అయిన దేవుని వ్యక్తిత్వం కలిగిన మనుషులు లేరు సోదరులారా. కొంచెం జ్ఞానానికి మిడిసిపాటు పడే స్వభావం కలిగిన వాడు మనుషుడు, కొంచెం అధికారానికి మిడిసిపడే జ్ఞానం కలిగిన వాళ్ళు మనుషులు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కనుక గ్రీకులు నమ్మినంతగా, గ్రీకులు విశ్వసించినంతగా సోదరులారా, పరలోకాన్ని గాని దేవుణ్ణి గాని ప్రపంచంలో ఒకవేళ ఆ ఇశ్రాయేలుని చెప్పుకునే వాళ్ళు కూడా విశ్వసిస్తారో లేదు. వాళ్ళు విశ్వసిస్తే ఇన్ని మార్పులు వచ్చేవి కాదు ప్రపంచంలో. వారి అపనమ్మకం, వారి అవిధేయత కారణం చేతని ప్రభు అయిన యేసయ్య అన్ని జనాంగం దగ్గరకు రావడం జరిగింది. అలా కాకపోతే ఈ ప్రపంచం మరొక రకంగా ఉండేది. అపవాది సోదరులారా ఆయన ప్రజలను పాడు చేస్తూ, దారి తప్పిస్తూ, దేవుని నమ్మే వారిని సంహరిస్తూ, నీతి కలిగిన వారిని కాలగర్భంలో ఆ ప్రయత్నాలు జరగకముందే కలిపేయటం అపవాది ఆది నుంచి సోదరులారా పన్నిన తంత్రం. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే సోదరులారా, పరలోకం బైబిల్ ప్రకారంగా జాగ్రత్తగా గమనిస్తే సోదరులారా, అది రక్షింపబడిన వారు వెళ్ళే స్థలం. రక్షింపబడే వారికి ఇది పరలోకం అనేది, దేవుని ఇల్లు అనేది నిత్య నిరీక్షణ సోదరులారా. వారు విమోచింపబడి నిత్యం నివసించటానికి వెళ్ళే ఒక అందమైన నగరం సోదరులారా. పరలోకంలో కూడా మనుషులు ఇక్కడ ఎలా ప్రభువుని బట్టి సంతోషిస్తున్నారో గాన ప్రతిగానాలతో అలాంటి సంతోషాలు ఉంటాయి సోదరులారా. ప్రకటన గ్రంథం 15:3 ఆయన్ని గాన ప్రతిగానం చేస్తారు. ప్రకటన గ్రంథం 5:9 దేవుని ఆరాధన చేస్తారు సోదరులారా. ప్రకటన గ్రంథం 22:3 ఆయన్ని సేవ చేసినట్టుగా కనబడుతుంది సోదరులారా. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2:12, ప్రకటన గ్రంథం 22:5 ఆయన వారు పరిశుద్ధులు, పరలోకి వెళ్ళేవారు పరిపాలన చేస్తారు. రీజ్ ఇన్ ద వరల్డ్, రీజ్ ఇన్ ద పీపుల్ who obtain the kingdom of God, who enter into the kingdom of God. అక్కడ కూడా ఇతరులతో సహవాసం చేసే అవకాశం ఉంది. మత్తయి సువార్త 17:3 they made fellowship with each other in the kingdom of God. ఏమండి, ఇయాలుండి రేపు పోయే శరీరానికే ఇన్ని హంగులు, ఇన్ని ఆర్భాటాలు, ఇన్ని సహవాసాలు ఇంత ఉంటే శాశ్వతంగా జీవించబోయే ఆ లోకంలో ఇంకా ఎన్నుంటాయో కదా సోదరులారా. పరలోకంలో కూడా భోజనం చేయటం, ప్రకటన గ్రంథం 2:17 అక్కడ కూడా భోజనాలు ఉన్నాయి, పానాలు ఉన్నాయి. పరలోకంలో సోదరులారా విశ్రాంతి దొరుకుతుంది. ప్రకటన 14:13 పరలోకంలో అభివృద్ధి. ప్రకటన 22:2 పరలోకంలో దేవుణ్ణి ఆరాధన చేయటం. ప్రకటన గ్రంథం 19:9 సోదరులారా ఎవరు ఈ పరలోకానికి వెళ్తారు? విశ్వసించిన వాళ్ళు, యేసయ్యను నమ్మిన వాళ్ళు. చాలా మంది చనిపోయిన వారు కొంత సమయం తర్వాత మళ్ళీ వాళ్ళు సజీవులుగా రావటం, తిరిగి బ్రతకడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో
ఏమేం చేశారో చెప్పటం, సోదరులారా ఆ స్థలం ప్రశాంతంగా ఉందని చెప్పటం, ఈ శరీరంలోకి రావటమే బహు యాతనగా బాధగా ఉందని వాళ్ళు చెప్పటం, అక్కడి నుంచి రావాలి అనే మనస్సు నాకు లేదు అని వాళ్ళు చెప్పటం. సోదరులారా, సో మెనీ ఎవిడెన్సెస్ had been recorded in public domain. ఇప్పుడు మనకి పబ్లిక్ గానే వీడియోలు, యూట్యూబ్ వీడియోలు కావచ్చు, కొన్ని గ్రంథస్థం చేసిన పుస్తకాలు కావచ్చు, వర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ టుడే. ప్రస్తుతానికి మార్కెట్లో మనకు అవైలబుల్ అవుతున్నాయి, పబ్లిక్లోనే యూట్యూబ్లో ఉన్నాయి సోదరులారా. కనుక పరలోకం అనేది ఖచ్చితంగా ఉంది సోదరులారా. జ్ఞానులు, దేవుని సహవాసం చేసేవారు, ప్రార్థించేవారు, పరిశుద్ధత కలిగిన వారు, ప్రభు కొరకు బ్రతికేవారు, నీతి నియమాలను ఆకలి తప్పులుగా చేసుకొని బ్రతికేవారు మస్ట్ నో వెదర్ ఇట్ ఈస్ ఆర్ నాట్. ఇలాంటి వారందరూ పరలోకం ఉందా లేదా అని ఖచ్చితమైన సమాచారం కలిగిన వారు సోదరులారా. ఖచ్చితమైన సమాచారం. శరీర సంబంధమైన నేత్రాలు ఆ పరలోకాన్ని చూడలేవు సోదరులారా. ఈ శరీర సంబంధమైన నేత్రాలు ఈ భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు. ఇక్కడి నుంచి ఎంత దూరం చూడగలం సోదరులారా? రోదశీలకు వెళితే, ఆ స్పేస్లోకి వెళితే ఎంతంత లోకం, ఎన్నెన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలు, సో మెనీ థింగ్స్. ఈ భౌతిక ప్రపంచమే ఇంత అందంగా ఉంటే, నేను కొన్ని ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఒక రాశి సోదరులారా సమాన నిష్పత్తిలో పెరుగుతుంది అనే శాస్త్రీయ ఆధారం సోదరులారా, శాస్త్రీయ ఆధారం ఉంది. ఈ ప్రపంచానికి సమాన నిష్పత్తిలో అదృశ్య లోకం ఉంది. ఆ అదృశ్య లోకంలోని ప్రభు అయిన యేసయ్య లేక దేవాతి దేవుడు నివాసం చేస్తూ ఉండగా దాని ఎదుట నుండి ఈ దృశ్యమైంది, ఈ ఫిజికల్ వరల్డ్ రగులుకొని ఆయన సన్నిధి నుండి పారిపోతాయి. దెన్ ద స్పిరిచువల్ వరల్డ్ షుడ్ బి రీజన్, should be possible to abode all the saints forever and ever. ఆ అదృశ్య ప్రపంచం, దేవుడు నివసించే తన ఇంటిలో ఆయన పిల్లలు, పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రభు కొరకు బ్రతికేవారు మాత్రమే ఉంటారని సోదరులా నేను నొక్కి వక్కాడిస్తున్నాను. కనుక ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు యేసయ్య మొట్టమొదటిగా అవకాశం ఇచ్చింది ఆయన శిష్యులకి. మనం కూడా ఆయన శిష్యుల వలె త్యాగభరితమైన, పరిశుద్ధమైన, క్రమశిక్షణ కలిగిన, దేవుని ఆజ్ఞల కట్టడలు గైకొని ఆయన చిత్త ప్రకారం జీవించే వారి విషయంలో ఆయన రాజ్యంలో స్థానాన్ని కల్పిస్తాడు అనే విషయాన్ని నమ్మి ఆయన రాజ్యం కోసం సిద్ధపడుతూ ఆయన చిత్త ప్రకారంగా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. నీ మాటలను దీవించండి, ఆశీర్వదించండి, ముద్ర వేయండి. దుష్టులు, శత్రువులు, అపవాది సంబంధులు ఈ మాటలను నాయన నీకు స్తోత్రులు. దుర్వ్యాపారానికి వాడక, వారి చేతుల్లో పడక, వారి తలలు చెతక్కొట్టి, వారి కార్యాలు లయపరిచి అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. వారు విని రక్షణ, మారు మనసు పొంది నిత్యరాజ్యం చేపట్టే భాగ్యం వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.